కారు కూర్చొని చెప్పినా వచ్చినోని చెప్పినా ఒరే నన్ను అంటే అన్నారు తిట్టే తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని సీపురి కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు ఎందుకంటే మా మక్కల నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా సలాకి కాల్చి మా అక్కలకు దొరికిరంటే వాత పెడతారు మీరు మా అక్కల దగ్గర గోకుర్రా ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు మామిడికాయ తొక్కు పెడతారు కళ్ళల్లో అది చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే ఆ ఎల్లా రేషన్ షాపుకి పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకొని 11 రూపాయలకు అమ్ముకునేది ఎన్నడన్నా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎన్నడన్నా వండుకొని తిన్నామా అక్క మనము ఎన్నడన్నా చూసినామా నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతుర్రు ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టరు మరి ఏం చేయాలని ఆలోచన చేసిన నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసిన సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు మరి నా ఇంట్లో పిల్లలు సన్నబియ్యం తిన్నప్పుడు మా అక్కల ఇంట్లో పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్నబియ్యం ఇస్తలేనా అక్క ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలరు నువ్వు ఢిల్లీకి చేయకు నా బియ్యం నాకు కావాలి ఈపులు వలుతాయని మా అక్కలు పోయి లైన్లో నిలబడి సన్నబియ్యం తెచ్చుకుంటారు ఇవాళ ఇంటింటికి సన్నబియ్యం వస్తున్నాయా లేవా అక్క ఇవాళ వంటొండి మనం తిన్నదే కదా మన పిల్లలకు కూడా పెడుతురు కదా ఇవాళ కడుపు నిండా బుక్కెడు పువ్వ సన్నబియ్యం తింటున్నాం అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు అలా మీరు ఇంటి పనో పాసి పనో కూలి పనో చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన కదా ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా గా నారాయణపేటలో మా అక్కలు తెలివి కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటారు కదా ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి 1000 బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు ఇవాళ బస్సు ఓనర్ లైన్ బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్ లైన్ అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇస్తే అదానీ అంబానీలతో పోటీ పడుతున్నారు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే 3.5 ఎకరాలలో 150 షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది ఇవన్నీ ఎందుకైనాయక్క 2 ఏళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటేస్తే ఆ ఓటు అభయ హస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి ఇవాళ ఉచిత విద్యుత్తు తెచ్చింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి మక్తల్ నారాయణపేట కొడంగల్కు నిధులు వచ్చినాయి సంగం బండ వలగొట్టింది ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది మా అక్కలకు పెట్రోల్ బంకు వ్యాపారం వచ్చింది జీరో వడ్డీ మీద 27,000 కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై ఈ రోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి రేవంత్ రెడ్డి యాది పెట్టుకో యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా మాట్లాడతారు అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి కేసీఆర్ దమ్ముందా అంటాడు కేసీఆర్ అంటాడు నేను అంటున్నా కేసీఆర్ కావాలంటే ఈయనకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగానే తట్టుకోలేకపోతుండే ఈయనకడ కేసీఆర్ కావన్నారు అవసరమా ఈ చిట్టినాయుడు గింత మనిషి వీడు వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ కావన్నాడు అందుకే మేము చెప్పినాం మొన్న అంత లేదు నీకు చేతనైతే అక్క అడిగింది ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పిండు ఏం చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పానంటే కానీ తప్పదు అప్పుడప్పుడు నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు నేను చదువుకున్నా రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఆవారా తిరిగినోని కాదు ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్నా కొంత పేరు సంపాదించుకున్నా నాకు ఇష్టం ఉండదు కానీ ఇక
కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇసుంటోళ్ళకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, నువ్వు నిజంగానే మగాడివి అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం, లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు, అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళొచ్చిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. నువ్వు పోయినావు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారినో నీళ్ల మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు, ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియవా? పోనీ నీ కార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు, ఆల్మట్టి మరిచినావు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినావు. మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి? కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా, మీ సిద్ధరామయ్యనే కదా, మీ శివకుమార్ గారే కదా. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ కార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు, ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్బట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు. కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉరుకుతాడు 54 సార్లు 55 సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఇదే పని నీకు. ఢిల్లీకి పోతుంది 54 సార్లు. మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, మా రాష్ట్రం ఆగమైపోతుంది, నా నల్లమల నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమవుతుంది, ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతివి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు, బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు? కుతుకలు దించేస్తుందా? వీడు నిన్న తెచ్చింది కూడా అదే పద్ధతిలో ఉంది. నువ్వు పెట్టిన దాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఒప్పిస్తావా? కొత్త బిచ్చగాడు పొద్దురెడ్డి గారిని నిన్నయాలు వచ్చి అధికారం చూసినావు కాబట్టి మూర్ఖత్వంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు. ప్రజల ఆహార అలవాట్లను, ప్రజల అభిరుచుల్ని, ప్రజల ఇష్టాయిష్టాలని చట్టం చేసి మెడల మీద కత్తులు పెట్టి నడిపేలాడు ఎవడి ప్రపంచంలో అట్లాంటి చేసిన విధవులందరూ కొట్టుకపోయాను. వాళ్ళ చరిత్ర తెలియదు, చదువుకోలేదు కాబట్టి. చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆనాడు ఏ ప్రభుత్వం కత్తి పెట్టి మమ్మల్ని తెలంగాణ తల్లిని చేసుకోమంటే చేసుకున్నాం? వద్దని తెలంగాణ పదాన్ని లేకుండా నిషేధిస్తామని చెప్పి అహంకారంతో విర్రవీగుతున్న వాళ్ళ ముందు కదా మేము ప్రతిష్ఠించుకుంది. ఇవాళ నువ్వెచ్చేందో అధికారం కూర్చొని నేనేందుకు చేసినా అని చెప్పి సోయిలేకుంటున్నావు నువ్వు. కానీ నువ్వు కూడా ఆనాడు వాళ్ళని మరి తుపాకి పట్టుకొని తిరుగుతున్న సందర్భంలో కదా తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లిని సృష్టించుకుంది. ఆనాడే నీకు చుట్టూ తాళ తుపాకులు ఉన్నాయి. ఆనాడే వివిధ పార్టీలుగా విడిపోయిన నీ ఆంధ్ర భాషలు అందరూ చీకట్లో ఒప్పందమైన ఒకటైన కేసీఆర్ని లేకుండా చేస్తాం, తెలంగాణ లేకుండా చేస్తామని. గప్పుడు కదా మేము తెచ్చింది. ఇవ్వాలెంత నువ్వు లెక్క? ఇదో పనికి మళ్ళీ జీవో నువ్వో ఇది ఈ రకంగా భయపెట్టించి దండం పెట్టిస్తావా? నిజమే, ఒక దేవుని మొక్కేటోడు అధికారంలోకి వస్తాడు,
వాడు మిగతా వాళ్ళందరూ నిషేధిస్తాను, నేను పెట్టినోడికే దండం పెట్టాలి నువ్వు అని అంటే నా జీవో తీసేటప్పుడు మరి అధికారుల కన్నా సోయిందా లేదా, చెప్తురా లేదా, చెప్తే వింటలేడా, లేదా అధికారులు కూడా పోతే పోనీ వీడు మాకేందని చూస్తురా? ఎంత మూర్ఖం జీవో అది. తల్లి దేవత. ఈ దేశంలో హిందువులకి అనేక మంది దేవతలు ఉన్నారు, ప్రపంచంలో అనేక మందికి అనేక రకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఒకటి ఆచరించేటోడు, ఒకరిని నమ్మేటోడు, వానికి ఏదో రాజకీయ అధికారం రాగానే మిగతా వాళ్ళు నమ్మితే ఎవడు ఏది నమ్మినా చంపేస్తా, నేను నరికేస్తా, జైల్లో పెడతాను భయపెట్టించి వాడిని ఫాలో చేయమని అడిగే హక్కు అనుకుంటుంది ఎక్కడైనా? దీన్ని బట్టి అర్థమవుతుంది వారి గొప్పతనం, వారి పరిపాలన గొప్పతనం. అందుకనే ఏడాదిలో అయితే మూట కట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవడు ఏ పరిపాలకుడు వాడడానికి తిట్లు.